మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. నీ దీన దశలో నున్నప్పుడు జ్ఞాపకము చేసుకొనెను. నీ దీన దశలో నున్నప్పుడు జ్ఞాపకము చేసుకొనెను. గ్రహించు హృదయము, చూచు కనులు నాకు దయచేసెను. గ్రహించు హృదయము, చూచు కనులు నాకు దయచేసెను. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. నీ జీవిత భవంతులను వెలగల రాళ్ళతో కట్టుకో. నీ జీవిత భవంతులను వెలగల రాళ్ళతో కట్టుకో. ధర మార్చుకో, వెల చేసుకో, యేసే మహిమదనం. ధర మార్చుకో, వెల చేసుకో, యేసే మహిమదనం. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. ఉగ్రతా దినమునందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రతా దినమునందు నీ ఆస్తి అక్కరకు రాదు. నియమింపబడిన దినము ఆ దినము వచ్చుచున్నది. నియమింపబడిన దినము ఆ దినము వచ్చుచున్నది. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. అక్షయమైన నీ వాక్యము నాకు నిత్య జీవము. అక్షయమైన నీ వాక్యము నాకు నిత్య జీవము. కడబుర మ్రోగని మనము మార్పు నొందెదము. కడబుర మ్రోగని మనము మార్పు నొందెదము. దయాళుడైన యెహోవా, కృతజ్ఞతాస్తుతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము దానియేలు గ్రంథము 5వ
అధ్యాయము. నానా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము నుండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతడు తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచును అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యమును తరతరములున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావము నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులలో నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయుటకు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయమునై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క వృత్తాంతములో మనము చూడవలసిన విషయము, నెబుకద్నెజరు రాజు తనకున్న రాజ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, తన యొక్క రాజ్య విస్తరణ బట్టి తను అతిశయించినప్పుడు దేవుడు తనకు గుర్తు చేస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క అధికారములోనికి వచ్చినట్లయితే దేవుడు అట్టివారిని దీవించి ఆశీర్వదించగలుగుతాడని. రెండవది, హృదయమందు మరి అతిశయించి మరి దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా తమకు తామే హెచ్చించుకున్న వారిని దేవుడు నేలను పడేస్తాడని తను గ్రహించేటట్టుగా దేవుడు చేశాడు. తిరిగి తనకి బుద్ధిని కలగజేసి రాజ్యాన్ని అప్పగించి మరి నెబుకద్నెజరు రాజు దేవుని స్తుతించి మరి ఘనపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, తన యొక్క కుమారుడైన బెల్షాసరు రాజు కూడా మరి ఈ విషయాన్ని, తన తండ్రి జీవితంలో జరిగిన విషయాన్ని కూడా గ్రహించి హృదయమందు గర్వించి దేవుని యొక్క మందిరములో ఉండే ఉపకరణములను, బంగారు పాత్రలను తీసుకుని వచ్చి తన యొక్క సేనాధిపతులతో మరి రానువారితో ఉపపత్నులతో ఆ యొక్క ప్రతిష్ఠించబడిన ఉపకరణములలో ద్రాక్షారసము పోసుకొని మరి తాగాలన్న ఆలోచన తనకు వచ్చినప్పుడు వెంటనే ఒక గోడ మీద ఒక చెయ్యి వ్రాత కనబడెను. ఆ వ్రాతను తను చదవలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఆ సమయంలో తన హృదయము, తన యొక్క ముఖము కూడా వికారంగా మార్చబడినప్పుడు మరి రాణిగారు అడుగుతూ ఉన్నారు, నీవెందుకు దుఃఖంగా ఉన్నావు, ఎందుకు నీ ముఖము ఎందుకు వికారంగా ఉందంటే, నాకు ఈ విధంగా జరిగింది, దాని భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు తన యొక్క తండ్రి, తన యొక్క మామగారైన నెబుకద్నెజరు కాలంలో ఏ విధంగా దైవ జ్ఞానము కలిగిన, పరిశుద్ధాత్మ కలిగిన, మరి బుద్ధి జ్ఞానం కలిగిన మరి బెల్షాసరు ఉన్నాడని తన భర్తకి చెప్పినప్పుడు వెంటనే అతన్ని పిలిపించాడనమాట. పిలిపించినప్పుడు మరి దానియేలు బెల్షాసరు ముందు ప్రవేశపెట్టారు. చూడండి, అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు
రాజుతో ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదుల నుండి దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకము బుద్ధియు విశేష జ్ఞానము నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిచి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకు దాని భావము తెలియజేపుటకు నీకు శక్యమైన ఎడలా అనేసి దానియేలుకు మరి వివిధమైన బహుమానాలతో నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని అనేకమైన మాటలు చెప్తా ఉన్నప్పుడు దానియేలు ఆ రాజుతో అంటా ఉన్నాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఏమో, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను అనేసి ఆ యొక్క వ్రాతను ఆ భావాన్ని తెలియజేస్తాడు. ప్రియమైన వారులారా, మనము 23వ వచనంలో మనం చూసినట్లయితే, బెల్షాసరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రానువారును నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమై ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఒఫార్సేన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షాసరు ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు ఉదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటకు అతడు 3వ అధికారిగా చాటించబడిరి. ప్రియమైన వారులారా, ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క తీర్పు బెల్షాసరు మీదకి వచ్చిందో ఆ విధంగానే ప్రియమైన వారులారా, దేవుడి చేతిలో ఒక త్రాసు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక మంచి కాపరి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కనికర సంపన్నుడు. మనకి దేవుని గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మరి ఈ విషయాలని మనకు తెలుసు, మనం అనుభవించాము. ఏ విధముగా ఒక్క కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయో ఆ విధంగానే మరి దేవునికి కూడా ఇంకొక రూపము కూడా ఉంది. దేవుని చేతిలో త్రాసు ఉన్నది. ఆ త్రాసులో ఒకానొక రోజు దేవుడు మనకెన్ని సదుపాయాలు అనుగ్రహించాడో, దేవుడు మనకెంత సమీపముగా ఉన్నాడో, దేవుని యొక్క చిత్తం ఎన్నిసార్లు మనకి బయలుపరచబడింది, పరిశుద్ధమైన దేవుని వాక్యం ఎన్నిసార్లు దేవుడు మన యొద్దకు తీసుకొని వచ్చాడో, దేవుడు మనకెంత ఆయుష్ అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చి అనేకమైన విధాలుగా దేవుడు మన మార్గములను సరళపరిచి మన చేతి పనులను దీవించి మనలను ఎంతగానో దేవుడు హెచ్చించినప్పటికీ ఈ లోకంలో దేవుని లెక్క చేయకుండా, దేవుని ఘనపరచకుండా ఉన్నట్లయితే మనము కూడా మరి దేవుని యొక్క తీర్పులోనికి వస్తామని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమై ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. ప్రియమైన వారులారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, మరియు
వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వారి అవివేక హృదయము అంధకారమాయను. వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమయు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన మహిమ మనం దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఆ మహిమను మనము దొంగలించినట్లయితే, దేవునికి ఆరోపించబడవలసిన మహిమ ఘనత ప్రభావములు మనం దేవునికి చెల్లించకపోయినట్లయితే మనం నిశ్చయముగా పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచిన వారముగా ఉంటాము. ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో, ఈ కృపాకాలములో నీవు నేను దేవుని వెదకవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపము, మనలో ఉన్న ఊపిరి దేవుడు మనకిచ్చిన దానము. ప్రియమైన వారులారా, దేవుడు మనకి కృపాక్షేమాలు కలగజేసి, దేవుడు మనలను ఎంతగానో జ్ఞాపకం చేసుకొని మనల్ని హెచ్చించినప్పుడు మనము దేవుని గణపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడు ఒక చోట అంటా ఉన్నాడు, వీరు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకెంతో దూరముగా ఉంది అంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అందుకే ప్రభువారు ఒక కొలతనిచ్చాడు మనం ఎలా ప్రభుని ఆరాధించాలన్నది. దేవుని ప్రేమించేవారు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ప్రభుని సేవించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుని పక్కన పెట్టి మనం ఏది సాధించలేము, ఏమీ సుఖపడలేము. అదైతే వాస్తవం అండి. దేవుని ఎరిగి వారు నన్ను దేవునిగా మహిమపరచలేదంటా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం అంతయు, గడిచిన కాలమంతయు దేవుడు చేసిన మేళ్ళు, మన ఎడల ఆయనకున్న తలంపులు, ఆయన చేసిన ఉపకారములు, తప్పించిన కీడు, తప్పించిన మరణము, తప్పించిన అపాయాలు, మన పక్షమున దేవుడు నిలబడి, మన పక్షమున వ్యాజమాడి మనకు అనుగ్రహించిన విజయాలు, ఘన విజయాలు, అంధకారంగా ఉన్న మన జీవితాన్ని దేవుడు ప్రకాశింపచేసి మన హృదయాన్ని వెలిగించి ఒక వేకువ చుక్కగా మన హృదయములో ఆయన ఉద్భవించి నీతి న్యాయములు యొక్క మార్గమును మనకు చూపించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి. మనం స్థిరపడిన తర్వాత, మనం ఆశీర్వదించబడిన తర్వాత మనం ఎన్నడూను దేవునికి కలిగిన కనికరము కలిగిన హస్తాన్ని మనం ఎన్నడూను మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదు. మానవుడి యొక్క నైజం ఏంటి అంటే మరచుట, మర్చిపోవుట, జ్ఞాపకం చేసుకునపోవుట. కానీ ప్రియమైన వారులారా, ఒక కృతజ్ఞత బుద్ధి కలిగిన వారమై దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతములో మన జీవితాన్ని నూతనపరుచుకోవాలి. మన హృదయాన్ని మనం నూతనపరుచుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దానియేలుకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి, తన ఆత్మ ద్వారా దైవజ్ఞానాన్ని ప్రసాదింపచేసి, బుద్ధిని వివేకాన్ని కలగజేసి, ఏది మంచి ఏది చెడు మరి గ్రహించేటట్టుగా దేవుడు చేసి, మరి దేవుని మరి గొప్పగా, దేవుని యొక్క మహిమ కలిగిన పాత్రగా, దేవునికి చిత్తానికి ప్రకటించే మరి దేవుని బిడ్డగా మరి ఆయా రాజుల కాలంలో దానియేలుని ప్రభువారు నిలబెట్టారు. ప్రియమైన వారులారా, దానియేలు యవనుడు అయినప్పటికీ, అతడు బబులోను దేశంలో ఉన్నప్పటికీ, బబులోను రాజైన నెబుకద్నెజరు ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ,
తన రహస్యమందు సేవించుచున్న దేవునికి భయపడి తన యవన కాలములో తన జీవితాన్ని కాపాడుకొని పెట్టిందల్లా తినక, చూసిందల్లా అనుభవించకుండా ఒక ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ అలవర్చుకొని దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తోత్రిస్తూ పరలోకమందున్న దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆనుకొని బ్రతికాడండి. పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులే ఆ విధంగా సేవించగలిగితే నూతన నిబంధన కలిగిన మనము, ప్రభువారు రక్తంలో కడగబడిన మనము, ప్రభు చేత మన పాపములు క్షమించబడి ఉన్నవి, మన యొక్క హృదయమును, మన యొక్క ఆత్మను ప్రభువారు ఎంతో శుద్ధి చేసి ఒక మంచి మనస్సాక్షిని దేవుడు అనుగ్రహించే ఒక స్వేచ్ఛపరమైన ఒక జీవితాన్ని మనకిచ్చినప్పుడు ప్రియమైన వారులారా, మనం దేవుని సేవించాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. ఈ మాట ఎవరితో అన్నారంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అన్నాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటా ఉన్నాడు. మన జీవితకాలం అంతా మనము పొందుకోవలసిన స్టేట్మెంట్ ఏంటి అంటే దేవుని నుండి, నీవు నా కుమారుడవు, కుమార్తెవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు పరలోకపు తండ్రి మన జీవితకాలం అంతటిలో దేవుడు నోట నుండి మనం వినవలసిన మాట, దేవుడు నోట నుండి మన గురించి ఆయన పలకవలసిన మాట. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి మెప్పు దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి అంటే మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. చాలామంది నా సరౌండింగ్ నేను చూస్తూ ఉన్నాను, దేవుని చిత్తాన్ని చేయకుండా వారి చేతులు కట్టేసుకుంటా ఉన్నారు. దేవుని కార్యాలు వారు చేయకుండా, వారి చిత్తంలో దేవుని చిత్తము జరగకుండా వాళ్ళ కాళ్ళను వాళ్ళు కట్టేసుకుంటా ఉన్నారు. వారి నాలుకను, వారి నోటిని కట్టేసుకుంటా ఉన్నారు, బిగబెట్టుకుంటున్నారు. పంటి కింద సత్యమును, దేవుని జీవమును, దేవుని ప్రభావమును సర్వ సమాజములో ప్రకటించకుండా, ఆ దివ్యమైన వెలుగు మన జీవితంలో ప్రకాశింపకుండా, అహీక విచారము చేత, దుఃఖము చేత, లోక సంబంధమైన దుఃఖము మరణము కలగ చేయునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఇది నా మాట కాదండి, దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 రకములైన దుఃఖాలు ఈ లోకంలో ఉన్నాయండి. 2 రకములైన దుఃఖము చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచేయును. మీరు దేవుని యొక్క చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును బట్టి, భయమును బట్టి, అభిలాషను బట్టి, ఆసక్తిని బట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకి మారు మనసును తీసుకొని వస్తుంది, మనలో ఒక పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తుంది, ఒక ప్రార్థన తీసుకొని వస్తుంది. మన హృదయాన్ని మనము నలగొట్టుకుంటాము, మన జీవితాన్ని పరిశీలించుకుంటాము. లోక సంబంధమైన దుఃఖము, లోకంలో ఉన్నాము కదా, లోకంలో మనం అనుభవిస్తున్న కష్టాలు, బాధలు అవి తీర్చలేనివి. ఈ లోకములో అనేకమైన నిట్టూర్పు,
ఎంతో బాధ, మనోవేదన, వీటన్నిటిలో ఇదే లోకం, ఇదే జీవితం అని చెప్పేసి మనం ఇందులోనే మునిగిపోతే లోక సంబంధమైన దుఃఖము చేత మనం ఏడవబడి నశించినట్లయితే అది మరణానికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుందండి. ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను మీతో ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఏంటంటే, మన యొక్క దుఃఖము, మన యొక్క భారము, మన యొక్క చింత, మన యొక్క విచారము సమస్తము మనం ఉపసించి దేవుని పాదముల సన్నిధిలో పెట్టినట్లయితే, ఆయన యొక్క కరుణాపీఠం ఎదుట సాగిలపడినట్లయితే, ఆయన తన యొక్క రాజదండాన్ని మన వైపు చూపి మన నోటి నిండా నవ్వును కలగచేసి, మన పెదవులను ప్రహర్షముతో నింపి, మన హృదయంలో ఉండే విచారాన్ని ఆయన కొట్టివేసి, ఆనంద వస్త్రముతో మనలను ధరింపచేసి, ఉల్లాస వస్త్రములను మనకు అనుగ్రహించి, మనం రక్షణలో మనం ఆనందించినట్లుగా ఆయన మనలను సంతోషింపచేయగలిగిన దేవుడు. ప్రియమైన వారులారా, ఇన్ని వాగ్దానములు మనకున్నవి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క అవకాశము ప్రతి ఒక్కరి యొద్ద ఉందండి. ఈ లోకములోనే ఇంకా మనం బ్రతుకుండగానే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని వాగ్దానములు మనకున్నవి గనుక ఆత్మకు శరీరానికి ఉన్న దోషము, కల్మషము, పాపము చేత విడిపించబడి ఒక శుద్ధ హృదయముతో మనం దేవుని సేవించినట్లయితే దేవుని యొక్క నిత్యమైన కనికరాన్ని మనం పొందుకుంటాము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందుకోవడానికి, దేవుని యొక్క స్వాస్యముగా మార్చబడటానికి, ప్రభుబల్ల తీసుకోవడానికి, దేవునితో సమాధాన పడటానికి నువ్వు దాటేస్తూ ఉన్నావా, వెనకేస్తూ ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఇదే అనుకూలమైన సమయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అనుకూలమైన సమయములో దానియేలు నెబుకద్నెజరు దేవుని తట్టు చూడలేదంట. ఆకాశమందున్న దేవుని తట్టు చూడకుండా, దేవుని ఆధిపత్యంలోనికి రాకుండా, దేవుని అధికారము క్రింద తను లోబడకుండా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కోపము తన మీదకి వచ్చింది. ప్రియమైన వారులారా, అంతా బాగుందిలే, అంతా బాగానే సాగుతుందిలే అని మనం అనుకుంటున్నామేమో, కానీ మనం ఆశీర్వదించబడుటకు మాత్రమే పిలువబడ్డాము. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలన్నదే దేవుని యొక్క వాంఛ అయి ఉన్నది. దేవుని యొక్క కార్యములు మనలో జరుగునట్లుగా, దేవుని యొక్క సంపూర్ణ చిత్తము నీలో నాలో జరుగునట్లుగా, దేవుని యొక్క శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యానికి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మరి తన యొక్క పరిశుద్ధమైన క్రియలు మనలో ఆయన జరిగించగలిగిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యం ఇంతగా ప్రకటించబడతా ఉంది? ఇంతగా దేవుని వాక్యము సమయమనక అసమయమనక దేవుని యొక్క వాక్యము మనకి సమీపిస్తూ ఉంది. ఎందుకంటే
దేవుడు తన సంకల్పము నీలో జరిగించేటట్టుగా, తన కార్యము నీలో జరిగించినట్లుగా, సమాధాన పడుటకు సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్నారు గనక ఆ యొక్క భయంకరమైన దేవుని ఉగ్రత నుండి నీవు నేను తప్పించబడినట్లుగా, పాపమనే కర్మ నుండి, దోషము నుండి మనం విడిపించబడినట్లుగా, దేవుని కృప కలిగిన స్వరానికి మనం లోబడినట్లుగా, తన యొక్క జల్దరు వృక్షపు నీడలో మనం సేద తీర్చబడినట్లుగా, నూనెతో మన తలను అంటి మన ప్రాణములకు ఆయన విశ్రాంతి కలగజేయగలిగిన దేవుడుగా ఉన్నాడండి. ఆయన వెలుగై ఉన్నాడు గనక మనమును ఈ లోకంలో వెలుగుగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 5వ వచనము నుండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకునేడలా చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అన్యోన్యమైన సహవాసము కొరకే దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. పిలవబడిన ఆయన పిలుపు, తెరవబడిన ఆయన ద్వారము, తన కృప మన ఎడల విస్తరించబడతా ఉంది. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధమా? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేయకుండా మనము దేవునికి లోబడి గణపరిచి దేవుని వాక్యానికి మన జీవితాలను అప్పగించుకొని దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడి ఈ లోకంలో దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా జీవించి తద్వారా ప్రభు నామాన్ని ఘనపరిచి మహిమపరచునట్లుగా, స్తుతించి ఆరాధించినట్లుగా, అటువంటి అన్యోన్యమైన సహవాసములోనికి ప్రభువారు మనల్ని నడిపించినట్లుగా ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.